గివ్ ద లైట్ టు అదర్స్. అందుకే మనం ఈ భూమి మీద ఉన్నాం పిల్లారా. మనలో ఉన్నటువంటి దానిని మంచి శ్రేష్టమైంది, ఉన్నతమైంది మనం పొందుకోవాలి దేవుని దగ్గర నుండి. సమస్తానికి మనమే మాదిరి పిల్లారా. ఈ లోకము, లోక సంబంధమైనటువంటి మనుషులు మనల్ని పిల్లారా నానా రకాలుగా బాధ పెడతా ఉంటారు, కృంగదేస్తూ ఉంటారు, నలగొడుతుంటారు. ఇంట్లో కూడా చాలామంది ప్రభువుని నమ్ముకుంటే ఇంట్లోని భార్య భర్తకి, భర్త భార్యకి అనేటువంటి విషయాల్లో వక్రీకరించి మాట్లాడతారు కొంతమంది. కాదు పిల్లారా, అంటే యేసు ప్రభువు నమ్ముకున్నప్పుడు నీతిగా ఉండాలని చెప్పేటప్పుడు కొంచెం భార్యకి బాధగానే ఉంటుంది, లేదా భార్య ప్రభువుని నమ్ముకుంటే భర్త చెప్పేటప్పుడు బాధగానే ఉంటుంది. అలాగే ఇంట్లో వాళ్ళు అత్తమామలు నమ్ముకొని కోడలు చెబితే బాధగా ఉంటుంది, కోడలు నమ్ముకొని అత్తయ్య చెబితే బాధగానే ఉంటుంది. అంటే మంచి దేవుని వాక్యము, నీతి చాలామంది, లేకపోతే మన యొక్క దేశంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ కావచ్చు, లా కావచ్చు, చట్టాలు కావచ్చు, జడ్జీసు, పోలీస్ స్టేషన్లు, పోలీసులు, వీళ్ళందరూ కూడా తప్పు చేస్తే తప్పుకు శిక్ష చెబుతారు. కానీ ఇప్పుడు యేసు ప్రభు వాక్యం ఏం చెబుతుందంటే దేవుని మాట, మీరు తప్పు చేయొద్దు, మేలు చేయండి, మంచి చేయండి.